హాయ్ గాయ్స్, ఇది మా ఫ్రెండ్. సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అండ్ తిను మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. అవునవును. ఎందుకంటే తిను యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చేస్తుంది ఎప్పటి నుంచో. అండ్ టుడే మేము ఆల్రెడీ నేనైతే ఇంకొక నా ట్యాబ్ నుంచి నేను మా మమ్మీ ప్యాకింగ్ అంటే మా మమ్మీ గిఫ్ట్ ప్యాకింగ్ వీడియో అయితే చేసి పంపించాను. నా మా ఫ్రెండ్కి చూపించేస్తా. అండ్ ఎడిషన్స్ కొన్ని చేశాను, అవి కూడా చెప్తా. చిత్తం నువ్వేనా చేసింది? ఇది ఇలా డ్రా చేశాను ఇవాళ క్లాస్ రూమ్లో. సుధా అయితే స్టిక్కర్ రాసా. ఇది మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది, అందుకే మా మమ్మీకి ఏదో ఒకటి ఇచ్చేసా. నువ్వు చూపించు. సో అంటే 2 నెయిల్ పాలిషెస్ 3. నేను అప్పట్లో బీటీఎస్ వీడియోస్ పెట్టేదాన్ని. సో ఇప్పుడు వదిలేని నా ఫేస్ రివీల్ చేశాను. నా ఛానల్ పేరు బటర్ఫ్లై వ్లాగ్స్. అండ్ మోస్ట్లీ ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగా ఇంకా ఇది చూపించలేదు అనుకుంటా, చూపించావా? 3. సో ఇవి వచ్చేసి హిరణ్మయి నాకు తెలియకుండా ఎప్పుడో ప్రిపేర్ చేసేసి ఉంచింది. ఇదిగో ఇది కూడా యాక్చువల్గా నేను 3D ట్యాబ్ అయితే ట్యాబ్లెట్ మా మమ్మీకి ప్రిపేర్ చేసా. సో ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ కోసం. ఇది మెయిన్ కదా హిరణ్మయి, ఇది మెయిన్. అండ్ కింద ఇంకొక లేయర్ ఉంది. సో దీంట్లో ఏదో రాసింది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారా? సో రాసలేదు, బట్ సంథింగ్ ఐ డ్రాన్ మై సెల్ఫ్. అండ్ 1 గ్లిటర్. దీని యూజ్ తర్వాత చెప్తా, 1 minute. ఇంకేంటి? సో ఇవి ఒక చిన్న బీట్స్ అనమాట, పర్ల్స్ లాంటి. ఇవైతే హిరణ్మయి చార్మినార్ ఎందుకంటే తెచ్చింది. ఎందుకంటే జస్ట్ డెకరేషన్ చేయడానికి. అది కూడా చార్మినార్కి వెళ్ళి బాగా తెలుసు దీనికి. ఇక్కడే క్లోజ్ దీని హౌస్ కూడా ఇక్కడే. ఎప్పటి నుంచో ఒక 2-3 years నుంచి ఆడుతూ ఉంటాం స్టార్ట్. అండ్ దిస్ బుక్ సెకండ్ లేయర్. యాక్చువల్గా ఐ థింక్ ఆమె ఏం రాయలేదు అనుకుంటా. సో పేపర్స్ కూడా ఫిల్గా లేవు. సో నేను ఇది ఎందుకు చేశానంటే స్టార్టింగ్లో అన్ప్యాక్ చేస్తే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది మా మమ్మీకి అనేసి చేసా. ఇది పవర్ బ్యాంక్ లాగా చేసా, జస్ట్ నాట్ పవర్ బ్యాంక్, బట్ అలా చేశాను. ఏంటో చెప్పింది, జస్ట్ పెయింటింగ్ ఫర్ మై మమ్. అంటే నేచర్ అంటే ఇష్టం మా మమ్మీకి, అందుకే పెయింటింగ్ చేశాను నేచర్ లాగా. అండ్ లాస్ట్లో ఇలాంటిది దీనికి ప్లాస్టర్ లాగా ఉంది, అది తీస్తే అంటే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో అలాగే లాస్ట్లో ఇలా పెట్టాను. ఇప్పుడు మా మమ్మీ హాల్లో ఉంది, మా అన్నయ్య అలాగే వీళ్ళక్క బిజినెస్ ఆడుతున్నారు. మొత్తం వినేసింది. సో అంటే మా గిఫ్ట్. సో ఇదైతే ఇంకా దానికన్నా ముందు మేము సరిగ్గా చూపించలేదు. సో ఇప్పుడు మీరే చూడండి. ఆగు హిరణ్మయి, ఇక్కడ ఏదో రాసుంది, హ్యాపీ బర్త్డే. ఓకే వదిలేసండి, ఒకటి హిరణ్మయి. సో ఇప్పుడు మీకు మీరే చూడొచ్చు. అండ్ 1 more థింగ్ ఇస్ మెయిన్ థింగ్ అనేది, ఇక్కడ నేను సుధా అని ప్లాస్టర్ ఇక్కడ రాసి దానిపైన ప్లాస్టర్ అతికిచ్చా. యాక్చువల్గా నేనైతే స్టిక్కర్ చేద్దాం అనుకున్నా. ఓకే, ఇలా అరేంజ్ చేశాను నేను. నెయిల్ పాలిషెస్. అండ్ నౌ
దిస్ ఇస్ మై స్టిక్కర్. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది మెయిన్గా. ఆ బీట్స్ ఏమో నేను హిరణ్మయ్ వెళ్ళినప్పుడు చార్మినార్లో తీసుకొచ్చాము ఇద్దరం కలిసి. ఎస్ గైస్, అంటే మేమిద్దరమే వెళ్ళలేదు. నాకు చాలా ఇష్టమైన బీట్స్. యా, ఇదైతే ఇంకా ఫేవరెట్ నాకు, ఎందుకంటే షైనీగా ఉంటుంది. మీరు చూసుకోండి. సో ఇవి అయితే కలర్ పాప్స్ అనమాట. యాక్చువల్గా నాకే బర్త్డే గిఫ్ట్ వచ్చింది, బట్ మా మమ్మీకి న్యూగా సేవ్ చేసుకొని ఉంచా గిఫ్ట్కి కలర్ పాప్స్ అనేవి. అండ్ దీస్ ఆర్ సో అంటే చాలా ఫేవరెట్, ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. అండ్ దీస్ ఆర్ మై మామ్ ఫేవరెట్ కలర్స్ అనమాట. చూడండి. ఓకే, నెక్స్ట్ వెళ్తే ఈ గ్లిటర్ పెన్ యూజ్ అనేది చెప్పలే ఇందాక, సో తర్వాత చెప్తాను, 1 minute. ఈ బ్రౌన్ కలర్ పెన్సిల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు, ఇందాక హడావిడిలో పెట్టేసినట్టున్నా, సారీ గైస్. అండ్ దిస్ మీరు జాగ్రత్తగా చూడాలి ఇది. సో ఇదేంటంటే ఇలా అన్ప్యాక్ చేయాలి, ఎందుకంటే లైక్ నేనేం రాసానో మీరు చదవకపోతే నేనే చదివి చెప్తాను. మామ్ ఈజ్ అన్ప్యాకింగ్ న్యూ ట్యాబ్ అండ్ గిఫ్ట్స్ ఫ్రమ్ మీ అని రాసా, ఎందుకంటే ఇది కనుక అన్ప్యాక్ చేస్తుంటే సాటిస్ఫైయింగ్ ఉంటుంది కాబట్టి అందుకు. అండ్ ఇది పవర్ బ్యాంక్ లాగా పెట్టాను, ఇందాక చెప్పాను. సో ఇది మెయిన్ నాకు ఇష్టమైంది ఇదే. అండ్ ఇక్కడ నా స్టిక్కర్స్ డెస్క్ నుంచే స్టిక్కర్స్ తీసుకున్నా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డెస్క్ నుంచి. అది కూడా నేను నా ట్యాబ్ నుంచి వీడియో చేసా దీని గురించి మెయిన్గా, ఒకసారి చెక్ చేయండి. మీకు అది లాస్ట్లో పోస్ట్ అన్నా పెడతాను నేను, ట్యాబ్ ఇదేంటి ఛానల్ నేమ్. సో యాపిల్ ట్యాబ్లెట్ లాగా. అండ్ డబల్ సైడ్ ప్లాస్టర్ అయితే అతికిచ్చా, ఇక్కడ నెయిల్ పాలిష్ కూడా వేసా, అది ఎక్స్పెన్సివ్ బాగుంటుందని. చూడండి, ఇదైతే నేను గ్లిటర్తో ఇంత ఫ్లాట్గా చేయడం నాకు అంతగా రాదు, బట్ సంథింగ్ ఐ డిడ్. సో హ్యాపీ బర్త్డే అమ్మా. 123కి కరెక్ట్గా 16th 3rd 25th March ఇది చేసిన గిఫ్ట్ డేట్. అండ్ 123కి ఇలా చేశాను నేను. అండ్ నెక్స్ట్ లేయర్కి వెళ్తాం. సో నెక్స్ట్ లేయర్ ఈజ్ దిస్. అండ్ ఈ బుక్ ఈ రెండు పక్కన పెట్టేయండి. ఈ పెయింటింగ్ ఇందాక చెప్పాను కదా మా మమ్మీకి నేచర్ ఇష్టం అని, అందుకు స్పెషల్గా. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెనకాల కూడా పింక్ 3 పింక్ షేడ్ అంటే నెయిల్ పాలిషెస్తో చేశాను ఈ పెయింటింగ్. అలాగే ఇక్కడ గ్లిటరీగా వస్తుంది, ఈ షేడ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ వన్. ఇందాక నేను చెప్పాను కదా సాటిస్ఫైయింగ్గా ఉండడానికి టేప్ లాగా పెట్టాను, సెట్ చేశాను స్టిక్కర్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ రెండిటి యూజ్ ఏంటో చెప్తా. ఇప్పుడు ఈ బుక్లో ఈ గ్లిటర్తో రాసుకోవడానికి నేను ఈ రెండు పెట్టాను. సో గైస్, ఇక్కడ నేను ఏమని రాశానంటే మామ్ వాట్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ దిస్ బాక్స్. ఇప్పుడు మా మమ్మీ, ఇప్పుడు కాదు అంటే May 29th, మా మమ్మీ దీంట్లో ఆన్సర్ రాస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ డిడ్ యూ లైక్ మై పెయింటింగ్, దీంట్లో కూడా ఆన్సర్ రాస్తుంది. ఓకే, సో ఇది అన్నమాట మన హిరణ్మయి చేసిన పెయింట్. ఇది నచ్చిందో నచ్చలేదో వాళ్ళ మమ్మీకి అడుగుతుందండి. తిను నాకు అంటే కాస్త హెల్ప్ చేసింది ఆ బీట్స్ కొనడానికి, చాలా బాగున్నాయి అని చెప్పేసి పీయూష చార్మినార్ వెళ్ళినప్పుడు గైడ్ చేసింది. అండ్ నేను అందుకే తీసుకున్నా. ఓకే,
Bye guys. See you in the next video.